మోడీ గారు ఆయన గవర్నమెంట్ లకు వచ్చినాడు మన దేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఇవాళ ఎంత తెలుసా? $84. $16 తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర, డీజిల్ ధర తగ్గాలనా పెరగాలనా? తగ్గాలి. న్యాచురల్ లాజిక్ అయితే తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? ₹60 ఉన్న డీజిల్ ఇవాళ 105. ₹70 ఉన్న పెట్రోల్ 2014లో ఇవాళ 110. ఎందుకు పెరిగింది? మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, స్టేట్ టాక్సెస్ ఏం పెరగలే, అట్లే స్టేబుల్ గా ఉంది. ఎట్లా పెరిగింది? ఒక్కటే కారణం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేసారు, సెస్ అనేసారు. చేస్తే లాభం ఏంటి తెలుసా? మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలతో పంచుకోరు. ఏసి ఎంత వసూలు చేశారు తెలుసా లాస్ట్ 10 years లో? 30 lakh+ crores. ఏం చేశాడు తెలుసా? 30 lakh crores ఏమంటాడు? ఎందుకు వాడతారా దీన్ని అంటే, జాతీయ రహదారులు కట్టాలి కదా, నేషనల్ హైవేస్ కట్టాలి కదా అంట. షో మీ వన్ నేషనల్ హైవే ఇన్ ద ఎంటైర్ కంట్రీ వేర్ యూ డోంట్ గెట్ టు పే టోల్. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి సిరిసిల్ల పోవాలంటే నాకు 2 రూట్లు. ఒకటి కామారెడ్డి మీదకి వెళ్ళి పోవాలి, లేదంటే ఇంకోటి సిద్దిపేట మీదకి వెళ్ళి పోవాలి. కామారెడ్డి మీదకి వెళ్ళి పోతే నేను పోయి రావడానికి, హైదరాబాద్ నుంచి పోయి మళ్ళీ నా కాన్స్టిట్యూన్సీకి తిరిగి రావడానికి నేను కట్టాల్సింది ₹360 టోల్. సిద్దిపేట మీదకి వెళ్ళి పోతే ₹150 కట్టాలి. మరి నేను ఒక దిక్కు పెట్రోల్ డీజిల్ మీద సెస్ వేస్తేవి, అందులో వసూలు చేయబడుతుంది, అందులో రాష్ట్రాలకు వాటా ఇయ్యవు, నువ్వే పెట్టుకున్నావు. మరి ఇక్కడ నన్ను ఇక్కడ ఎందుకు గడిపిస్తున్నావు అంటే సమాధానం రాదు. ఏం చేసింది తెలుసా? దీని నుంచి 30 లక్షల కోట్లకి వెళ్ళి 14.5 లక్షల కోట్ల బడా కార్పొరేట్ల లోన్ వేవర్ చేసినోడు నరేంద్ర మోడీ. నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నీలాంటి చదువుకున్న పిల్లలు కూడా ఫార్మ్ లోన్ వేవర్ చేస్తేనేమో దాన్ని క్వశ్చన్ చేస్తారు. 14.5 లక్షల కోట్ల రూపాయలు అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, ఇంకొకరు వాళ్ళ లోన్ వేవర్ చేస్తేనేమో అడిగినోడు లేడు.